Please subscribe to 7 Media. Hey everyone, అందరికీ నమస్కారం. నేను నక్షత్ర. So I am so happy and emotional that Irumudi has become a blockbuster, and I'm so happy and thank you for all, and they all are support me a lot, and I'm confused and I'm worried. Thank you for accepting me as your Manamma and giving me a special place in your heart. And my director, Shivanirvana sir. Sir, thank you so much for giving me this wonderful opportunity to play. And my Nana, love you Nana, and my Amma, love you Amma. Then Sai sir, thank you Sai sir, and Swasiga ma'am also, thank you. Then Vishnu Sharma sir, thank you Vishnu Sharma sir and team. Then also thank you for my 3 movie makers, Ravi Shankar sir and Naveen sir. Then dubbing engineer Venu sir. So then especially G.V. Prakash sir. He made every scenes even more emotional. So Swamiye Sharanamayappa. Thank you for all. థ్యాంక్ యూ సో మచ్ నక్షత్ర. సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా, ఈ బ్లాక్ బస్టర్లో భాగంగా మాకు ఒక 2 స్టెప్పులు వేసిస్తే హ్యాపీ. మేము లిరిక్స్తో ప్రాణం పోశారు. హీఈస్ నాట్ ఓన్లీ అ లిరిక్ రైటర్, హీఈస్ అ డాన్సర్ ఆల్సో, స్పీకర్ ఆల్సో. కమాన్. సాధ్యమైనంత సమయపాలన చేస్తాను. ఇరు తెలుగు రాష్ట్రాల మనసులతో బీటముడి పడిపోయిన ఇరుముడి సినిమా విజయోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా వినయపూర్వకమైన నమస్కారాలు. శివ నిర్వాణ గారు చాలా గురుతర బాధ్యత ఈ సినిమాలో నాకు అప్పచెప్పారు. ఒకటి, ఈ ఇరుముడి అసలైన కథని మొదలుపెట్టే ముందు వచ్చే పాట, ఈ ఇరుమురి అద్భుతమైన కథని ముగించే పాట నా చేత రాయించి నాకు నా ప్రస్థానంలో ఒక గొప్ప అదృష్టాన్ని నాకు అందించారు. శివ నిర్వాణ గారు లాంటి దర్శకులకి మాత్రం ఎప్పుడు విజయం రావాలని నేను కోరుకుంటూ ఉంటాను. కారణం ఏంటంటే వారు స్వతహాగా పాటలు రాయగలరు. ఒకవేళ వారి సినిమా విజయవంతం కాకపోతే వచ్చి మా పొట్ట కొడతారు. కాబట్టి వారికి ఎప్పుడూ కూడా విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రంగంలోకి వారు ప్రవేశించకుండా వారి సినిమాలకు మాత్రమే వారి పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఒక క్రికెట్ కామెంటరీలో టెండూల్కర్ గురించి గవాస్కర్ గారు మాట్లాడుతున్నారు. పక్కన కామెంటేటర్, ఇప్పుడు టెండూల్కర్ ఫామ్లో లేడు, ఎలా అంటే ఫామ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్ అన్నారు. కానీ రవితేజ గారి విషయంలో ఫామ్ ఈజ్ టెంపరీ, మాస్ ఈజ్ పర్మనెంట్. అందుకనే మళ్ళీ మళ్ళీ ఇలాంటి విజయాలు ఆయన అందుకోగలరు. ఇక చివరిగా అందరికీ అర్థం కాని రహస్యం, మైత్రి మూవీస్కే ఎందుకు ఇన్ని విజయాలని. దర్శకులు, నిర్మాతలు, పాలకులుగా, నటీ నటవర్గం, సాంకేతిక వర్గం, పాలితులుగా ఉండే సంస్థలు కొన్ని ఉంటాయి. అవి పాలకుల ఆదేశాలు గట్టిగా ఉన్నప్పుడు, పాలకులు గట్టిగా ఉన్నప్పుడు విజయవంతం అవుతాయి. అలాగే దర్శక నిర్మాతలు యజమానులుగా, నటీ నటవర్గం, సాంకేతిక వర్గం ఉద్యోగులుగా ఉన్నప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి. వారిచ్చే జీతాలను బట్టి ఆ సినిమా విజయాలు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక్క మైత్రి సంస్థ మాత్రమే అందరూ భాగస్వాములుగా, తమ వ్యాపార భాగస్వాములుగా భావిస్తారు. కాబట్టి ఈ విజయం మాకు లాభం అని చెప్పి అందరూ పనిచేస్తారు. అందుకే ఇన్ని విజయాలు వారికి అందుతున్నాయి. అలాంటి గొప్ప సంస్కృతిని ఈ పరిశ్రమకు పరిచయం చేసినందుకు, మీ విజయాలు వెనక ఉన్న ఈ వినయానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. సమయపాలన పావించానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ గారు. ఇలానే మీరు ఎన్నో అద్భుతమైన
Andariki Namaskaram. Thank you all so much, first of all, to the audience for accepting our Irumudi as yours and making it yours and loving us as yours. Thank you all so much for this extraordinary, overwhelming response that we have been enjoying for last 2-3 days. It's such an absolute pleasure to be here. I was just telling my director, I'm just going to speak from my heart. I'm not going to prepare and process all that. I'm just going to speak from my heart. It's such a special feeling when you work hard for something and you get the love and affection back in multiple folds. I think that's exactly what's happening now, and we are very, very happy to be here this evening. Thanks to the entire team and every single person, the girls sitting here and Sam and the girls who played school kids. You guys were wonderful to watch on screen. I loved watching you all. And all the gangs, 1, 2, 3, all the gangs, you guys killed it. I watched it in Chennai and people went crazy seeing you all, like, Yarra, so it was nice, such a wonderful performance. And Nagulu Garu, you said it's a break for you. I would say just keep working and you will get there one day, which you have already. Your hard work and passion towards cinema is going to take you places. I enjoyed watching you speak sitting there. So I'm going to watch more of your films. Congratulations and all the best for more. And Swastika, it was such a pleasure to watch you on screen, scaring everyone away. My friend was telling me, my friend who was watching with me, he told me, என்னோட மிஸ் இப்படி என்ன கூப்பிட்டுருந்தா எவ்வளோ நல்லா இருந்தது. I said, bro, it's not a good comment. So yes, you killed it and you were both beautiful and scary on screen, which is a very rare combination that you cracked, and it was an absolute pleasure watching you. Vishnu, such a comfortable team you had, yourself, your assistant cinematographer, everybody, and you guys made the shoot more comfortable and easy for us. Focus Kaga, we didn't do a lot of takes. It was on point and we absolutely loved working with you. Thank you so much. And as Sai Suresh Garu mentioned, the production design, of course, it deserves a huge, what do I say, gratitude from our end. You guys recreated Silero in Hyderabad for some portions, and it was an absolute pleasure that you guys, kicked it out of the park. Thank you all so much, the art design, everybody. And I would say this stage will not be complete without sharing my gratitude towards media and press. You guys received us with so much of love and you took us to every single home here. People received this film because of you guys. Thank you, media, press, social media, everyone, to taking us to all people, and with all love and positivity, you took us to them. Thank you guys so much. And my director, Shiva, who's a friend now, he has shared a lot of his passion and what he wants to achieve in cinema. You wanted to make a film that is going to be remembered forever, a classic. I want to do that classic film. I want to be that director. I think you are here already. Irumudi is yours. You made Irumudi. So you will be Irumudi director for a very, very, very long time, unless you crack your own record by giving us an even more powerful emotional film. Thank you so much, and thanks for making Irumudi for us and for giving Kaveri to me. And I would say last 2-3 days I have been watching yourself and Raviteja Garu saying such nice, wonderful things about me. I just watched, and that takes a big heart to say such nice words about someone. Both of you, I owe it to you, and I thoroughly enjoyed working with you guys, and you made it very, very comfortable for me. Sai Kumar Garu, every single day when I shot with you, it was only pure bliss. You express your admiration and your love towards cinema, everything, and it's such a learning experience working with someone like you. Thank you so much for everything that you have given me through this film. And our producers, Ravi Garu and Naveen Garu, congratulations on making such magic numbers.
Ravi Garu, you were very supportive, very helpful, such a grounded producer, I should say. It was a honor working with your team and the entire direction team, every single person involved in this team, they gave their 200% and that is seen on screen. Thank you guys so much. And Raviteja Garu, it's not complete if I don't say one special thing about you. Like I always say, I would say of all your movies, I would really say Tirnath is the most good-looking, most handsome you have been, and I would say it's Kaveri's Tirnath, and I'm glad I could be the heroine of a film that's going to stay with you forever, the most memorable film that's going to be of your career. I'm super sure about that. I am super glad I got to share screen space with you in this project, especially in this project. And Nakshatra, I think she has taken a break, but yes, she knows that I love her. I'm very happy for the love and affection that she is receiving, and to everybody, every single person here. Raviteja Garu, we would like to see a lot more of you as a performer on screen from here. I think Irumudi has set a mark now, and it's only on and up from here, and looking forward for more of your performance films. Congratulations for more, and as a team, congratulations to us. Thank you guys, and thanks for hosting us this evening. You're doing great. Thank you all. Bye. థ్యాంక్ యూ సో మచ్ కావేరి ఆర్ ప్రియా భవానీ శంకర్. సో ఇంకా బోల్డ్ అనే బ్యూటిఫుల్ సినిమాలో మిమ్మల్ని చూడాలి అని మేము కోరుకుంటున్నాం. ఎస్, ఇలాంటి ఒక బరువైన కథని ఇలా మన చూడకుండా ఉంటే తప్పనిసరిగా థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ పైరసీని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు యశిక. నేను ఈ సినిమాలో ఎర్రాజీ కూతురుగా ఇంకా నాగుల్ సిస్టర్గా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ స్టాండింగ్ హియర్ అండ్ సెలబ్రేటింగ్ ఇరుముడి విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ శివ నిర్మాణ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సెట్లో కూడా చాలా ఫ్రెండ్లీగా అందరినీ చూసుకున్నందుకు కూడా థ్యాంక్స్. అండ్ మైత్రి ప్రొడక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద స్టార్స్తో చేయడం ఇట్స్ ఆనర్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ సార్, స్వాసిక మ్యామ్, కుమరం సార్ అండ్ అజయ్ ఘోష్ సార్, రమేష్ సార్ అండ్ ఆర్ మాస్ మహారాజ్ రవితేజ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సెట్లో చాలా సపోర్ట్ చేశారు, మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీ ఎనర్జీకి మాకు కూడా ఇచ్చి చాలా హ్యాపీగా అండ్ లైక్ మేము చాలా బాగా యాక్ట్ చేయడానికి ఇంకా మంచి స్కోప్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఆల్సో సినిమా ఇంకా చూడకపోతే వెళ్ళి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకుని చూసేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ, నా పేరు శ్రీలాస్య. ఇరుముడిలో అనూష అంత పెద్ద స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు డిజైన్ చేసిన శివ నిర్వాణ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇరుముడిలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, రవితేజ సార్ చెప్తారు, నాకు ఒక వీక్నెస్ ఉంది, ప్రతి ఒక్క ఆడపిల్లలో నా కూతుర్ని చూసుకుంటానని. అదే సేమ్ ఫీలింగ్ ఈ సెట్లో అందరికీ ఉంటుంది. శివ నిర్మాణ సార్ దగ్గర నుండి నాయుడు సార్, సురేష్ సార్, సూరి సార్, మేనేజర్ వల్లి గారు, చౌదరి గారు, రమణ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని వాళ్ళ సొంత ఆడబిడ్డలా చూసుకున్నారు. ఒక కూతురు అనే ఒక బాండింగ్ ఇచ్చారు మాకు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆ డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బ్యూటిఫుల్గా తీశారు అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ అండ్ మెమరీ. ఒక స్కూల్ సీక్వెన్స్లో నేను పరిగెత్తుకుంటూ వచ్చే షాట్లో నేను చూసుకోకుండా రాయి తగిలి కింద పడిపోయాను. అప్పుడు శివ సార్ అండ్ అందరూ టీం అందరూ నా దగ్గరికి వచ్చి, ఓకేనా అమ్మా, బాగున్నావా, నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేశారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే అంత పెద్ద సినిమాలో, అంత పెద్ద హైప్ మూవీలో వాళ్ళకి ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతూ ఉంటుంది, అయినా కూడా వాళ్ళు షూటింగ్ ఆపి నాకు టైం ఇచ్చి నేను సెట్ అయిన తర్వాత ఆ షాట్ తీశారు. అండ్ వాటర్లో ఉండే సీన్ కూడా నాయుడు సార్, సురేష్ సార్, శివ గారు వీళ్ళందరూ నాకంటే చాలా టెన్షన్ పడ్డారు, ఎక్కడ నేను స్లిప్ అయిపోతానేమో, ఎక్కడ పడిపోతానేమో అని. అండ్ శివ సార్ నా దగ్గరికి వచ్చి అడిగారు అనమాట,
భయమేస్తుందా లాస్య అంటే లేదు సార్ అని మొహమాటం కోసం చెప్పాను. వెంటనే ఆయన అన్నారు నువ్వు పులిరా అని నా భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళారు. అది ఆ చిన్న కాంప్లిమెంట్ కూడా నాకు ఎంతో బూస్టప్ ఇచ్చిందంటే ఆ రోజు డే మొత్తం నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను వర్క్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిల్లింగ్ సీన్ అప్పుడు కూడా శివ సార్ దగ్గరుండి ఆ లిక్విడ్ టెస్ట్ చేయించి నాకు ఇచ్చారు. అంత మంచి డైరెక్టర్ని నేను ఇప్పుడు వరకు నేను ఎవరిని అలా మీట్ అవ్వలేదు సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం. అండ్ రవితేజ సార్తో నాకు ఒక బెస్ట్ మెమరీ ఉంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నా లాస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. అయితే నేను ఫోటో తీసుకోవడానికి వెళ్తే పక్కన ఉన్న శివ సార్ చూసి నేను చెప్పాను అనమాట శివ సార్కి, సార్ నేను ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను రవితేజ సార్తో అంటే తప్పకుండా రామ్మా అని నన్ను పిలిచి ఇంట్రడ్యూస్ చేశారు రవితేజ సార్కి. అంతే స్వీట్గా రవితేజ సార్ నా దగ్గరికి వచ్చి ఫోటో ఇవ్వడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసింది చిన్న చిన్న గెస్టర్స్ అయినా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మైత్రి మూవీ బ్యానర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ సార్. Thank you so much, Thank sir. you, Nana. Thank you so much. And thanks to everyone. And thanks to my parents and my big brother. Thank you. Thank you so much. Wishing all the very best and congratulations. And lastly, I would like to thank someone. Adi, our casting person, MGR casting, Gangadhar Garki. Thank you so much, sir. మీరు మమ్మల్ని క్యాస్ట్ చేసినందుకు ఇంత బ్యూటిఫుల్ మూవీలో క్యారెక్టర్ చేయగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, ఇప్పుడే విచ్చేసేటువంటి మా బ్యూటిఫుల్ కావేరి, మా ప్రియా భవానీ శంకర్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సారీ లేట్గా వచ్చినందుకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మూవీలో నా క్యారెక్టర్ నేమ్ గుర్తుందా? డైరెక్టర్ శివ నిర్వాణ గారు. థ్యాంక్ యూ సార్. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన మాస్ మహారాజ్ రవితేజ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు షూట్ లొకేషన్లో సజెషన్స్ అవి చాలా బాగుండే. అండ్ వాటర్ సీన్లో అప్పుడు సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మ్యామ్ ప్రియపని మ్యామ్, ఆల్వేస్ స్వీట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారు, నైస్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మనమ్మ మణికంఠ, షీఈ్ లైక్ ఎ సిస్టర్ టు మీ. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ దెమ్. అండ్ స్వాసిక మ్యామ్, భయం వేస్తుంది మిమ్మల్ని చూసింది, బట్ ఆఫ్ స్క్రీన్ చాలా స్వీట్ ఆవిడ. అండ్ విష్ణు బ్రో, యువర్ మేకింగ్ ఇస్ వెరీ చాలా బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ అవర్ ప్రొడ్యూసర్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో ఆర్టిస్ట్, థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, స్వామియే శరణమయ్యప్ప. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే చాలా క్విక్గా ఒక్క నిమిషంలో మాట్లాడేస్తే హ్యాపీ. ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన శివ సార్కి, రవణ్కి, అందరికీ ధన్యవాదాలు. డిఓపి సార్కి ధన్యవాదాలు. ఈ క్యారెక్టర్లో నన్ను ఊహించుకున్న శివన్నకి, మా నాయుడన్నకి చాలా 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 థ్యాంక్స్. బేసిక్గా ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ నాకు కమెంట్స్ పెడుతున్నారు, బయట కనబడకు కొడతామని. థ్యాంక్ యూ. అయితే నాకు దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, సినిమాలు ప్రభావితం చేస్తాయని వింటూ ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా చేసింది. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరిలో త్రినాథ స్వామి బయటకు వస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఈ సినిమా చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరిలో ఉన్న త్రినాథ స్వామి బయటకు రావాలని కోరుకుంటున్నాను. వచ్చి ఈ సొసైటీని ఇంకా బెటర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే షూటింగ్లో ఆ ఫైట్ అప్పుడు ఆ పైనుంచి నేను దూకినప్పుడు నా కాల్ అనేది ఇంజూర్ అయింది. ముందుగా దాన్ని కనిపెట్టింది అయితే రవితేజ సారు.
ఏమైనా ఓకేనా నీకు? లేదు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు చెప్పాలా అని చెప్పి అన్నాడు అనమాట. డైరెక్ట్ సార్ కూడా మాట చెప్పి ఆ రోజు 2 o'clockకి జరిగిందనమాట ఫైట్. అయితే అదే టైంకి నా కాల్ ఇంకా స్పెల్లింగ్ అవ్వడం వల్ల అప్పటికప్పటికి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అది చేశారు. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకే మాటలు లేవు. నాకైతే ఆ మూవీ చూసిన ప్రతిసారి 2 times చూసాను సార్. నేను 2 times ఏడ్చాను నేను. అందులో ఏంటంటే నేను ఒక వీడియో పెట్టాను సార్. నేను మా ముగ్గురితో ఒక వీడియో పెడితే దానిలో ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, మీరు బయటికి అయితే 2 రోజులు రావద్దు, ఖచ్చితంగా మీరు కనబడుతున్నారు, ఖచ్చితంగా కొడతారు మిమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు సార్. ఖచ్చితంగా మేమైతే థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. అన్నయ్య భయం అవుతుంది అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఇది మన ఇరుముడిని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనాలు. ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇస్తారనుకోలేదు. థ్యాంక్ యూ ఆల్. ఏ సినిమానైనా అంటే దమ్మున్న సినిమాని ముందుకు తీసుకెళ్లాలంటే మా మైత్రి వాళ్ళకే సాధ్యం. సార్ థ్యాంక్ యూ సార్. ఇంత గొప్ప సినిమాలు మీరు ముందు మళ్ళీ చేస్తారు. థ్యాంక్ యూ సార్. అనయ్య మీ గురించి తర్వాత మాట్లాడతాను. సార్ మా డైరెక్టర్ గారు శివ సార్ మాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. బస్ సీన్ ఒకటి ఉంది కదా, అమ్మాయిలు భయపడాలి. యాక్చువల్గా వాళ్ళు భయపడకుంటే నన్ను పిలిచేవారు అనమాట. అరే నేను చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా భయపడతారా అని చెప్పి. సార్ నిజంగా సార్ థ్యాంక్ యూ. అది చాలా బాగా నచ్చింది సార్ నాకు. అలాగే మా డిఓపి గారు సార్ చాలా మమ్మల్ని ఇంత భయంకరంగా అంటే చూపించారు అంటే దానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో వాళ్ళందరూ నిజంగా చాలా భయపడుతున్నారు. మా సీన్స్ వచ్చేసరికి కామెంట్లు పెడుతున్నారండి, బయట కనబడితే ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని రోజులు బయటికి రాకుండా ఉండండి అని చెప్పి. ప్రియా మ్యామ్ మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టారు మ్యామ్. కంగ్రాచులేషన్స్. అండ్ నక్షత్ర గారు మీరు కూడా బాగా మంచి విషయం కొట్టేశారు. మీరు ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయి మీకు. ఓకే అన్నయ్య గురించి చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో అంటే కష్టపడి వీళ్ళు మాకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకునే వాళ్ళలో ఇద్దరు గుర్తొస్తారు మనకు. ఒకళ్ళు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, రెండోది అన్నయ్య మాస్ మహారాజా గారు. అన్నయ్య మీరు నిజంగా సెట్లో చాలా ఏంటో బాయ్ ఇంత ఫ్రీగా ఉంటారు అన్నయ్య, చాలా హ్యాపీగా ఉంది. అక్కడి నుంచి సెట్లో ఉన్నప్పుడు అన్నయ్య వస్తారు, అమ్మో అన్నయ్య వచ్చారని చెప్పి మేము ఇలా లేసాం కదా, ఎందుకు బాయ్ ఎందుకు లేట్ అని కూర్చోనే స్లాగ్ బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఈ అబ్బాయి ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ బెటర్ అలాగా మేమందరం క్లోజ్ వేసుకుందాం అనుకుంటున్నాం. స్పెక్స్ తీసేయండి, ఇలా ఇచ్చేయండి. ఓకే రెడీ. బాబోయ్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఎస్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి బావా 2500కి వెళ్ళిందిరా బ్లాక్ అన్నాడు. ఎప్పుడు చిరంజీవి గారి సినిమాలు మీ సినిమాలన్నీ బ్లాక్లో కొనుక్కుని లైన్లోకి వెళ్తున్న ఆ సౌండ్ ఒక 15 years తర్వాత విన్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా పెద్ద సినిమా ఇచ్చారు. ఒక 15-20 years బ్యాక్ తీసుకెళ్ళి ఆడియన్స్ అందరినీ థియేటర్ని గుళ్ళు చేసేసారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్నయ్య లవ్ యూ సో మచ్. ఎంత ఎక్కువ మాట అని మీకోసం టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ రవి గారికి, మా మైత్రి రవి గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్. వరుస పెట్టి ఇరుముడితో స్టార్ట్ చేస్తే రణబాలి, ఫౌజీ అన్నీ ఇంక మామూలు పండగలు కావు, అన్నీ ఇంక పండగలే. సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, అలాగే ఒక ఇరుముడి. స్వామియే మా గురూజీ, మా సాయానికి మాకున్న సంబంధం సంస్పర్శం మాత్రం నూతన చైతన్య ప్రసాదిగా శీతల మధువారి పురు సంపూర్ణంపు. ఈ సినిమాకి అలా కొట్టాం మనం. ఈ ఘన విజయం అందరిది కూడా మనందరిది విజయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులకి, మన మాస్ మహారాజా రవితేజ్ గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మంచి హిట్ చేశారు. నేను ఎక్కువ మాట్లాడను, రవితేజ గారి గురించి 2 మాటలు అంతే. నన్ను ఫస్ట్ రోజు సెట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు మన డైలాగ్ సీను శివ గారు వచ్చి చెప్తున్నారు. ఆ రోజు ఫస్ట్ రోజు నేను ఆయనతో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కమిటీ గురోల్ సినిమాకి మీరు మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అనే లోపల నేను నువ్వు కమిటీ గురోల్ చేసావు కదా, అదిరిపోయింది క్యారెక్టర్ అన్నారు. ఆ రోజు ఆ మెమరీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్న.
నెవర్ గివ్ అప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన రవితేజ గారు. ఆ విషయంలో నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటాను మీ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేస్తారు ఎమోషనల్ కంటెంట్ని ఆడియన్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఏడిపించాలనేది ఈ సినిమాతో మళ్ళీ మీరు ప్రూవ్ చేస్తారన్న. అలాగే మా కావేరి వదిన థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర హాయ్, చాలా బాగా చేసావు. సాయి కుమార్ గారు, గురుస్వామి గారు, సార్ స్వామి శరణమయ్యప్ప, అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. స్వామి శరణమయ్యప్ప. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వెళ్ళిపోయి సినిమా చూసేయండి. రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. అసలు నేను ఈరోజు శ్రీరాములు థియేటర్కి వస్తున్నానన్న. అసలు సెకండ్ టైం థర్డ్ టైం అంటున్నారు ఎవరు చూసినా. పాపం చూడని వాళ్ళకి టికెట్లు దొరకట్లేదు. పాపం వెళ్ళమండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే రాఖీ గారిని, అప్పు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. శివ గారు డైరెక్టర్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే మజిలీ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. రియల్ చెప్పాలంటే నేను రవితేజ గారి సినిమాలు చూసే నర్సీపట్నం నుంచి ట్రైన్ ఎక్కాను. ఈడియట్ సినిమా చూసి నేను ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు వరకు ఆయన కాంబినేషన్ ఒక్కటన చేద్దామని నా కోరిక మన శివ గారు నెరవేర్చారు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారిని. నాకు నిజంగా మజిలీ నుంచి మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మైత్రి మూవీస్ పొడ్డోలు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే నేను రిలీజ్ అయిన కానించి నేను 10 టిక్కెట్లు వైజాగ్లో ట్రై చేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ దొరికాను సెకండ్ షో ఫ్యామిలీకి. అంటే ఎంత పెద్ద హిట్ అంటే మొత్తం ఇడిముడి అనే మాట్లాడుకుంటున్నారు. ఇలాగ ఈ సౌండ్ కంటిన్యూటీ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, రవితేజ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వావ్ రాఖీ గారు, మీరు ఈ టాస్క్లో విన్ అయిపోయారు. హాఫ్ మినిట్ కంటే ముగించేసి. మైత్రి మూవీ మేకర్స్ వారికి రవి గారు అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సార్. మీ బ్యానర్లో 3 సినిమాలు వేసారు. రంగస్థలం, వాల్తేరు వీరయ్య, ఇప్పుడు ఇరుముడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివ సార్, మీరంటే ఇక మాటల్లో చెప్పలేను సార్. పర్సనల్గా కూడా మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు ముందుగా ఉంటే నేనేం మాట్లాడలేను, నర్వస్ అయిపోతాను మొత్తం. సార్ లవ్ యూ సార్. మధ్యలో నుంచి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. ఇక మాస్ రాజా రవితేజ గురించి ఒక 2 మాటలండి. సార్, మీరు నడుచుకుంటూ వెళ్తుంటే మీ క్రూ మొత్తం పరిగెడతారు సార్. మీ ఎనర్జీ ఏంటి సార్? ఆ ఎనర్జీ వాటి ఎనర్జీ సార్. ఎప్పుడు చూసినా షాక్లో చూస్తూ ఉంటాను నేను. మీరు నడుస్తూ ఉంటారు, వెనక క్రూ పరిగెడుతూ ఉంటారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు అదే ఎనర్జీ సార్. ఏం ఎనర్జీ సార్ మీది? సార్, మీతో పని చేస్తే మామూలు కిక్ రాలేదు సార్. ఫస్ట్ డే నాతో అన్న మాట, ఏం అబ్బాయి రెడీయా అన్నారు. ఆ రోజు నేను పడుకోలేదు సార్. అసలు నేను చాలా హైలో ఉన్నాను సార్. ఆ రోజు అంతా నేను కిక్ 2 ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు బతిలాడాను సార్ ఆడిషన్ తీసుకోమని. ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్ మై సైడ్. కానీ లేదన్నారు సార్. నా ఫ్రెండ్ అడిగాడు, ఎందుకు బతిలాడుతున్నావు అని అడిగాడు. ఈ సినిమా ఇంకో సినిమా చేసుకుందాం అన్నాడు. నేను చెప్పాను సార్, లేదు రవితేజ గారి సినిమా చేస్తాను, ఆయన ముందు చెప్తాను అని చెప్పాను. మొత్తం అందరి ముందు చెప్పేశాను. థ్యాంక్ యూ సార్. సాయి కుమార్ సార్, మీ సినిమాలు నేను మా నాన్నగారితో చూశాను. ఇప్పుడు మీతో యాక్ట్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. లాస్ట్ షాట్ చేసినప్పుడు బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మర్చిపోయి సారీ అండి. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే మీ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాబా. నేను ఎక్కడో వైజాగ్లో ఉండి ఏదో హాస్పిటల్లో జాబ్ చేసుకుంటే శివ నిర్వహణ గారు నాకు ఫస్ట్ మూవీ మజిలీలో ఆఫర్ ఇచ్చారు. అలా ప్రతి మూవీలో కూడా నా శివ నిర్వహణ నాకు ప్రతి మూవీలో ఏదో చిన్న పాత్రలు వేస్తున్నారు. థ్యాంక్స్ బాబా. నీకు నా తల్లిదండ్రుల తర్వాత నేను ఎక్కువ ఇష్టపడేది నిన్నే. నిన్ను నీ జీవితంలో మర్చిపోయానంటే ఇంకా నాకు మాట్లాడడం రాదు, సారీ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎందుకులే. సాయి కుమార్ సార్కి, నవీన్ సార్కి, రవి సార్కి, మన హీరో రవి గారికి నా పాదవందనండి. నమస్తే సార్. నాకు మాట్లాడలేదు. సాయి కుమార్, ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ గారు, కెమెరామ్యాన్ విష్ణు శర్మ గారు, నెక్స్ట్ డిపార్ట్మెంట్ నుంచి సురేష్ గారు, నరేష్ అన్న, నాయుడు అన్న, సూర్యన్న, తర్వాత వల్లన్న, రమణ గారు, వీళ్ళందరికీ మనసు నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురువుకు సంబంధించింది కనుక, గురుస్వామిది కనుక అనాదిగా గురువులు పరంపర సాగుతూ ఉంది, అలా తీసుకొస్తుంది. 18 సార్లు వేస్తే 18 అని పేరుతో గురుస్వామి అవుతారన్నట్టు ఆ గురువు నడిపిస్తూ ఉంది. ఆ గురుతర బాధ్యత తీసుకుని ముందుకు నడిపించకపోతే ఈరోజు మనకి వేదికలు లేవు, వినియోగాలు లేవు, వినోదాలు లేవు, విద్య లేదు.
ఎక్కడో చోట అమ్మ నుంచి గురువు దాకా రకరకాల విద్యలు. అలా గురుస్వామిగా భావన చేస్తే అన్నయ్య సాయన 18 సార్లు పైగా చేసి ఉంటారు. ఆయనకి గురువుగా భావన చేయొచ్చు ఈ సమయాన. ఆయన మానసిక స్వభావం ఎలా ఉంటుందో దగ్గరగా ఎరిగిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నా బోటు వాడు వచ్చేదో వేషం చేస్తుంటే చేసి వెళ్ళిపోతూ ఉంటే శివసార దగ్గర తీసుకొచ్చి మనోడు పద్యం పాడతాడు, ఇప్పుడు విన్నారా అని, ఇలా ఏ మనిషిలోని ఏదన్నా ఉంటే తీసుకెళ్ళి పరిచయం చేసి మనం చేస్తూ ఉంటే ఆయన లేకపోతే ఆయన పిల్లలు చేస్తుంటే మనం అలా మురిసిపోయి ముసిముసి నవ్వులు అవుతూ ఉన్నట్టు ఆయన అక్కడెక్కడో ఉండి మురిసిపోతూ ఉండే సుగుణం ఆయనది. ప్రపంచంలో పెద్ద పెద్దలు మాట్లాడుతూ ఉంటారు ఆయన అజాత శత్రువు అని. బహుశా ఇలాంటి గుణాలే మిమ్మల్ని అలా నిలబెట్టేయమనయ్య. మా బోటి వారికి అది ఉపదేశం కింద పనికొస్తుందేమో. ఇది చాలా ఉంది పెద్ద పెద్ద వాళ్ళది అంతా ఏం చెప్పగలుగుతాం, తక్కువది గజగజగా దునుకుతున్నాయి చేతులు ఎక్కినప్పుడు, సమయం తక్కువ అంటారు. ఇలా నేను ఆ తక్కువ సమయంలో పరిధిలో పరిచయమైన వారితో 2-3 మొక్కల్లో అంటే విష్ణు శర్మ గారు. ఆయన గురించి నేను చెప్పేది ఏమి లేదు, నాకు అంతగా పెద్దగా తెలియదు, సినిమాల గురించి ఏం మాట్లాడతా, వేషం చేసిన వాడిని. నేను నాటకాలు ఆడుతున్నప్పుడు గురుగారు చదువుకున్నప్పుడు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అని ఒక నాటకం ఉండేది. ఆయన పేరు వినగానే అదే నాకు గుర్తుకొచ్చేది. మీరు ఆ రూపాన్ని నాకు గుర్తుండిపోయినారు సార్. శివసారి గురించి చెప్పడానికి వస్తే చాలామంది చాలా చెప్పే ఉంటారు, నేను లేట్గా వచ్చాను. కిషోర్ గారి గురించి, సురభి ప్రభ గారి గురించి, అందులో నా గురించి ఒకసారి ఆయన చెప్పారంట, మీరు బాగా నచ్చారండి సార్కి, తదుపరి సినిమాల్లో మీకు మంచి వేషాలు రాయాలి, నేను ఒకవేళ ఈ హడావుడిలో మర్చిపోతే గుర్తుపెట్టి నాకు చెప్పండి అని శివగారు మన లక్ష్మీనాయుడు గారికి, సురేష్ గారు కోడేటర్ గారికి చెప్పారని వారు నాకు వచ్చి ప్రత్యేకంగా చెప్పారు. అవసరం లేదు వారికి, ఈ 3 పేర్లు చెప్పారంట. అది ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది. మీ గురించి ఏం చెబుతారు సార్ మీరు? ఇది ఇందులో ఇది ఇలా దొర్లుతూ వెళుతూ ఉంటే ఒకరోజు అక్కడ నాకు ఇచ్చిన రూమ్ దగ్గర సెలయేరు ఇలా పారుతూ ఉంది. అలాగే సౌండ్ వినబడుతుంటే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు సడన్గా ఒక చిన్నపాటిది వచ్చింది సార్. అప్పుడప్పుడు గుడి గోపురంకి వెళ్తుండడం అలవాటు. వెళుతున్నప్పుడు సాధారణంగా చిన్నది ఎవరైనా సాయం చేస్తే, మాట సాయమో మూట సాయమో చేస్తే థ్యాంక్స్ చెబుతాం, ఆ కార్యం ఒడ్డెక్కడానికి అది సరిపోతుంది అనుకుంటాం. అలాంటి క్రమంలో శతమానం భవతి అని దీవించే బాపనయ్య పట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి కదా అనే ఆలోచన నాకు రావడానికి కారణం, వెళుతుంటే ఏం సినిమా చేస్తున్నారండి మీరు అని అడిగేవారు పంతులు గారు అయ్యేవారు. ఈ మధ్య రవితేజ్ గారిదండి ఇరుముడి అని, చేస్తున్నారా? ఆయనకి సరే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో కాకపోతే ఎక్కువ సినిమాల్లో మేము చూసిన తర్వాత ఆయన వైవిధ్యమైన సినిమాలు మేము మిస్ అయిపోయామండి. మొన్న పూజా కార్యక్రమం వెళ్ళినప్పుడు చెబుదామనుకుని సాహసించాను, కానీ వేళ కుదరలేదని పంతులు గారని, మీకు కుదిరితే నా తరపున చెప్పండి అన్నారు. సరేనండి అన్నాను. అది నాకు గుర్తుకొచ్చి అక్కడ కూర్చున్నాను సార్. పక్కన ఇంకో పంతులు గారు అన్నారు, వారు ప్రయోగాలు చేశారు, నాకు ఆటోగ్రాఫ్ షూట్ ఇవ్వాల్సి లాంటిది కుదరలేదు, అందుకే మళ్ళీ యథావిధిగా జనంకి నచ్చే సినిమాల్లోకి వచ్చారు, మేబీ ఈ సినిమా కొత్తగా చూస్తున్నాం అంటున్నారు, చూద్దామని ఆ పంతులు గారు ఇంకొక ఆయనకి సమాధానం చెప్పారు. ఇవన్నీ గుర్తొచ్చి ఆ సెలయేరు దగ్గర కూర్చున్నప్పుడు సార్ గొంతు ఎంతవరకు పెగులుతుందో తెలియదు, దీనికి యతి ప్రాస భావం ఏమి తెలియదు, రాగము తెలియదు. అలా కొన్ని పదాలు జమ అయినప్పుడు ఒక ఊహాగానంతో వచ్చిన చిన్న పదం ఒకటి వెళ్ళింది, అది అనే ప్రయత్నం చేసి ముగిస్తాను సార్. వారి గురించి పెద్దలు అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ అయ్యవారి ఆశీర్వచనం ఎలా ఫలిస్తుందో అని ఆ ఆలోచన దొంతలో పుట్టింది. రవితేజమలరగా కమనీయ గమనీయ చిత్రమై మెరవగా, రవితేజమలరగా కమనీయ గమనీయ చిత్రమై మెరవగా. ఇక్కడ కొన్ని చోట్ల తిరుగుతున్నప్పుడు కొంతమంది పెద్దోళ్ళు రకరకాల వాళ్ళు సంస్థ మంచిది, పైసలు భాగిస్తారు, ఫుడ్ బాగా పెడతారు అని చెప్పేవారు సార్. విన్నాను, నేను తక్కువ కంపెనీలతో పనిచేశాను సార్. అలాంటి పేరు విన్నప్పుడు సడన్గా వారు మదిలోకి వచ్చారు. కార్మిక సిరి కార్మిక సిరి కార్మిక దరి కార్మిక సిరి కార్మిక దరి మైత్రీ నెలవుగా, కార్మిక సిరి కార్మిక దరి మైత్రీ నెలవుగా, శివ నిర్వాణ షట్కమై మెరవగా, ఇలగా 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 రవితేజమలరగా. ఏ అయ్యవారి ఆశీర్వచనం పలికించింది అన్నయ్య మీ పట్ల? పెద్ద హిట్ కొట్టారంటున్నారు. ఇక్కడ ఉడ్లు అంటారు, ఎవరో రీల్స్లో పంపిస్తూ ఉంటే పూణేలో ఎక్కడో ఇంత గుట్లుగా పేపర్లు పడి ఉన్నాయి సార్. చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసి అలాంటి గుట్టలు చూసి అని తప్పితే నాకు మిగతా ఏం తెలియదు సార్. ఇంత గుట్ల పడి వీడియో పంపారు రవిశారద సినిమా అని, అంటే అంతగా వెళ్ళిపోయింది సార్. ఇరుముడి ఇటువైపు అటువైపు 2 వైపులు ముడేసి కుట్టింది. ఈ వేదికలో ఇలా పాలు పంచుకునే భాగ్యం నాకు కలిగింది. మీ అందరికీ నాకు ఇంత డబ్బులు ఇచ్చి, ఇంత వేషం రాసినందుకు, డబ్బులు ఇచ్చినందుకు, ఇంత ఓపెట్టినందుకు, ఇలా చూపిస్తున్నందుకు, నారదముని ఆ అంశతో కొనసాగుతున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి విజయోత్సవ వేడుకలు పాల్గొనే భాగ్యం నాకు కలిగినందుకు భగవంతుని శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నట్టు భావన చేస్తూ సెలవండి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో టీచర్ స్వసిక గారు ప్లీజ్. యా స్పెషల్ క్లాస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ரொம்ப சந்தோஷமாக இருக்கு பிகாஸ் தெலுங்கு பீப்புள் கிவிங் மீ so much of love and support everywhere. ఇరుముడి ఇరుముడి ఇరుముడి. రవితేజ సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఒక మూవీ పాన్ ఇండియా అది సెపరేట్ కాదు, ఆర్గానిక్గా అందరూ చూసి అన్ని ఇండస్ట్రీలో ఆ మూవీ గురించి మాట్లాడుతున్నారు, అదే ఒక పాన్ ఇండియా. సో ఇప్పుడు మన మూవీ ఇరుముడికి ప్రతి ఇండస్ట్రీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఈవెన్ ఫ్రమ్ నార్త్ ఆల్సో వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్. సో ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాన్ ఇండియా సక్సెస్ మూవీ. సో అవర్ ఇరుముడీస్ రియాక్షన్ ఇది అన్ని ఆర్గానిక్ రియాక్షన్స్. సో హ్యాపీ. ఇంకా మంచి మూవీలో ఒక పాట ఆవదకు నాకు ఛాన్స్ కిడచదుకు రొంబ సంతోషం. శివ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యూ ట్రస్ట్ మీ. అండ్ శివ సార్ ఫస్ట్ నా మీట్ చేయపో అప్పుడే చెప్తారు ఈ మూవీ పెద్ద హిట్ స్వాసిక, you will get lot of opportunities from Telugu and all. So thank you so much for the words and trust. And Ravi Teja sir garu, thank you so much because you made me so comfortable to look at your eyes and stare and delivering my dialogues. Thank you so much. And all my co-stars, Priya, we don't have combinations but congratulations for the hit. And Nakshatra, ഭയങ്കര സന്തോഷമുണ്ട് നക്ഷത്രയുടെ ഈ വിജയം കണ്ടതിൽ. ഐ എം സോ പ്രൗഡ്. നക്ഷത്രയുടെ ഫാമിലിക്കും താങ്ക് യു സോ മച്ച് ഫോർ ദ കോൺസ്റ്റൻറ്റ് സപ്പോർട്ട് ബിക്കോസ് ഷീ ഈസ് എ ബ്ലെസ്ഡ് ചൈൽഡ് ആൻഡ് ഷീ ഈസ് ഗോണ റോക്ക്. And Maitri Movie Makers, thank you sir for this opportunity. This is my second Telugu movie, but second movie le inka pedda character naaku kedachadukku romba sandosham. And thank you audience, press people. So we all love you and entire cast and crew of Irumudi. Thank you so much. Enjoy the moment and yeah, thank you. Swami Sharanavayyappa. థ్యాంక్ యూ స్వసిక గారు, కంగ్రాచ్యులేషన్స్. ఎస్, సో ఈ సినిమాలో యాలాలో యాలాలో అన్న బ్యూటిఫుల్ పాటని మనకు అందించినటువంటి ఆనంద్ శ్రీరామ్ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కొద్దిగా 1 గంట కూడా ఫోన్ ఎత్తాలనిపిస్తుంది, ఎందుకంటే కంగ్రాచులేషన్ మెసేజెస్ కలెక్షన్స్. సో హ్యాపీ అండి. ఫస్ట్ వీ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ ఇరుముడి సచ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. మాకు ఈ సినిమాకి ఇంత ఆదరణ కలిగించినందుకు అంత వరల్డ్ వైడ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా హీరో రవితేజ గారు, నేను ఈ సినిమా ఒక 1.5 month బ్యాక్ చూశాను. చూసి అప్పుడు కాల్ చేశారు రవితేజ గారికి. రవితేజ గారు, ఇది వన్ అండ్ ఓన్లీ రవితేజ మీరు చేసే సినిమా అండి, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అని. అండ్ ఇప్పుడు చెప్పలేను, నేను చూస్తా బెడ్రూమ్లో 10 నిమిషాలు ఏడ్చాను ఈ సినిమాకి. నాకే అనిపించింది అతను చూస్తున్నాడు. తర్వాత కింద శివ దగ్గరికి వెళ్ళాను, లోపలికి వెళ్ళంగానే హక్ కూడా చేసుకోవాలి, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొచ్చి శివ ఏంటి సినిమా అని ఐ వాజ్ సో మూడ్. అండ్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ. ఆ రోజు నేను అనుకుంది కరెక్ట్ అయిందని. అండ్ సో దీనికి కోఆపరేట్ చేసి మా డిస్ట్రిబ్యూటర్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీరనాయుడు గారికి, ఈస్ట్ రాయుడు, ఉదయరాజ్, మా ఎల్విఆర్ గారికి. అంటే మెసేజ్ ఎలా వస్తున్నాయంటే, నాకు నిన్న విజయ్ అని కృష్ణా డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ ఆయన మెసేజ్ పెట్టాడు. ఆయన కలెక్షన్స్ అంతా మెసేజ్ పెట్టి, ఏమండి మా ఉషా పిక్చర్స్ 50 ఏళ్ళ ఈ కెరీర్లో ఒక మూవీ 36 hours 1.5 days ప్రాఫిట్లోకి రావడం అనేది మేము చూడలేదు. వాళ్ళు అడిగి రౌండ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అది తర్వాత పొద్దున్న వీరనాయుడు గారు ఎవరు ఎగ్జిబిటర్ కాల్ చేసి ఇది లౌకస్ లాగా ఉందని అన్నారు. సో ఇట్లాంటివి ఎన్నెన్నో ఉంటాయి 3 daysలో. సో హ్యాపీ అండి. అండ్ వీఆర్ సో ఫార్చునేట్, అంటే దీన్ని ఈ మిరకల్ ఈ సినిమా
ఆ భగవంతుడి దయ మా బ్యానర్లో రావడానికి. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇది ఇప్పుడే కాదండి, ఇంకొక 2 weeks 3 weeks ఈ ప్రపంచం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సినిమా చూడాలని అందరినీ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయమని కోరుతున్నాం. ఆల్రెడీ చూసిన వాళ్ళని మళ్ళీ రిపీట్ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. మొన్న పాత్రికేయ మిత్రులకు చెప్పినట్టు సార్ ఇక్కడ దాకా ప్రమోషన్ మా సాయశక్తులు చేసాం, అక్కడి నుంచి మీరు క్యారీ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. దానికి తగ్గట్టే ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే ప్రేక్షకులకు రీచ్ అవటానికి రివ్యూవర్స్ కానీ వీళ్ళు కానీ అసలు ఈ సినిమాని ఇది మనందరి సినిమాలా ముందలు తీసుకెళ్లారు. ఇవాళ ఎన్ని చూస్తున్నాము, ఒక 80 years ఆవిడ, వాళ్ళ హస్బెండ్ 84, ఒక ఇద్దరు సపోర్ట్తో 4 టికెట్లు కావాలంటే 4 షోలు ట్రై చేస్తే కానీ దొరకలా. ఇక ఏజ్ బ్యారియర్స్ లేవు. నిజంగా 80 years నుంచి 80 years దాకా అందరూ, ఒకళ్ళైతే 20 ఏళ్ళ తర్వాత చూస్తున్నారంటే, ఎప్పుడు అన్నమయ్య చూశారంటే మళ్ళీ ఇప్పుడు అంట. ఇవన్నీ ఏంటంటే చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఫస్ట్ ఎవిడ్లో చూసినప్పుడు అసలు ఎంత ఎమోషనల్గా ఎంత ఇదైపోయామో, మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు ఫ్యామిలీ అంతా విమల్లోకి వెళ్ళి చూసినప్పుడు ఆ రోజు అంతే కంటిన్యూస్గా. తర్వాత అదొక ఏదో ఒక వీక్నెస్ లేకపోతే ఏదో అయిపోయి ఫోన్లో రీల్స్ చూస్తుంటే కూడా ప్రతిదీ ఏదైనా క్లిప్ చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అది ముదిరిపోయి ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఎవరో ఒక ఎమోషనల్ టెక్స్ట్ పెడితే ఏడుపు వచ్చేసింది. అంటే ఇక అదొక ఎడిక్షన్ లాగా అయిపోయింది. మరి నేను ఇన్ని సినిమాలు మేము చూసాము, మేము తీసాము, కానీ ఏ రోజు దేనికి ఇంత ఎమోషనల్ అయిందైతే లేదు. దీన్ని ఏదో కేస్ స్టడీ లాగా ఏదో చెయ్యాలి దీన్ని, లేకపోతే అసలు ఇంత టెక్స్ట్ చదివితే ఏడుపు రావటం ఏంటి. సో ఈ విధంగా ఈ సినిమా ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అలాగే ఇందాక అన్నట్టు మా సాయి సురేష్ అండ్ డిఓపి విష్ణు గారు ఒక మాట చెప్పారు ఈ సందర్భంగా. డిఓపి వర్క్ అంటే ఈ షాట్ ఏముందరా అంటే దట్ ఈస్ నాట్ ఏ ప్రైజ్ సార్, అది కాంప్లిమెంట్ కాదు. ఆ మూడ్ ఆఫ్ ద సినిమాలో అది ఎలా జెల్ అయిపోయి అసలు ఆ ఫోటో డిఓపి వర్క్ గురించి మాట్లాడుకోకపోతే అది అద్భుతమైన ఫోటోగ్రఫీ సార్ అన్నాడు ఆయన. అరే నిజమే కదా అనిపించింది. అలా సాయి సురేష్ ఎన్నో సెట్లు వేసాడు. అవన్నీ మీకు ఇప్పుడు అవన్నీ డీటెయిల్ చెప్పట్లేదు, కానీ ఎక్కడ నీకు వేసినట్టు అనిపించదు. అంటే అది కదా ఆర్ట్ డైరెక్షను. అది మాకు ఎప్పుడో ఏఎస్ ప్రకాష్ మా ఫ్రెండ్ ఇదివరకు చెప్పేవాడు, అవార్డులు ఎందుకు రావట్లేదంటే అవార్డు కమిటీ వాళ్ళు ఇది సెటిల్ కాదు ఒరిజినల్ లొకేషనే అనుకునే వాళ్ళని మా ప్రకాష్ అనేవాడు. అలాగే ఇప్పుడు చూస్తే సురేష్ సేమ్ సార్ అది దానివల్ల కూడా ఇట్లా గుర్తించట్లేదు సార్ అంటుంటే ఈ అవార్డు కమిటీ వీళ్ళందరికీ కూడా ఈసారి మనం సీజీ వాళ్ళలాగా ఇది సీజీ ఇది ఒరిజినల్ ఏదైతే ఉందో అలా కూడా పంపిద్దాం. సో డెఫినెట్లీ యూ డిజర్వ్ దోస్ అవార్డ్స్. ఇది పెద్ద పెద్ద అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ డిజర్వింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, చైల్డ్ దీనికి కానీ, హీరోయిన్ కానీ, మా హీరో గారికి కానీ, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్, డిఓపి ఇవన్నీ ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాని అయ్యప్ప స్వామి మా రవితేజ గారికి పెద్ద హిట్ ఇస్తే మా రవితేజ గారు మా మొత్తం టీం అందరికీ చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే మా టీం అందరం కలిసి ప్రేక్షకులు మంచి సినిమా ఇచ్చాం. ఇదంతా ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పోతే మా శ్రీనివాస్ రాజు ఆయన ఎంతో సపోర్ట్గా ఉండేవాడు మాకు. ఇక్కడ వరుసనే ఉన్న వాళ్ళందరి గురించి ఒక్క ఫాస్ట్గా పర్లేదా మాట్లాడదామని మా శ్రీనివాస్ మనకు అందించినటువంటి శివ నిర్వాణ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సార్ మైక్ ఇచ్చేయండి, ఒక ఫోటో సార్ మైక్ ఇచ్చేయండి.